సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడం ఎలా. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏందో తెలవాలంటే మనకు ముందు వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయో తెలియాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక బ్లాగింగ్ వెబ్సైట్ తీసుకుందాం. బ్లాగింగ్ వెబ్సైట్ ఎట్లుంటుంది? ఇది ఒక వెబ్సైట్ అనుకుంటే సిస్టమ్ స్క్రీన్ మీరు చూసుకుంటే ఈడ సమ్ నావిగేషన్ బార్ ఉంటుంది. ఏంటి? హోమ్, బ్లాగ్స్, అబౌట్, ఇలా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి బ్లాగ్ యొక్క తమ్నైల్ ఇమేజ్, ఇక్కడ పక్కన బ్లాగ్ యొక్క హెడ్డింగ్, ఇక్కడ బ్లాగ్ యొక్క ఆ, చిన్న స్మాల్ డిస్క్రిప్షన్, ఈడ ఎంతమంది చూశారు అని చెప్పేసి వ్యూవర్స్ ఉండొచ్చు, వ్యూస్ ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ మల్టిపుల్ బ్లాగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎలా కనిపించాలి అంటే ఇక్కడ హోమ్ ఉండాలి, ఇక్కడ బ్లాక్స్ అనేది ఉండాలి, ఇక్కడ అబౌట్ అని ఉండాలి. సో పైన అంతా నావిగేషన్ బార్ ఉండాలి. కింద ఇది ఒక టెంప్లెట్ లాగా డిజైన్ చేస్తాం మనం. ఎట్లా? ప్రతి బ్లాగ్ కూడా ఈడ ఇమేజ్ ఉండాలి, ఇమేజ్ పక్కన బ్లాగ్ యొక్క టైటిల్ ఉండాలి, కింద డిస్క్రిప్షన్ ఉండాలి, ఈడ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉండాలి. ఇది ఈ డిజైన్ మనం డిజైన్ చేస్తే దీని లోపల ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్ ఇక్కడ లైన్గా ఇట్లా కనబడతాయి. సో అన్ని బ్లాక్స్లో ఈ టెంప్లెట్ అనేది కామన్. ఈ టెంప్లెట్ అంటే ఈ డిజైన్ అనేది కామన్. అన్నీ ఇదే డిజైన్ ఫాలో అవుతాయి. ఈ ఇమేజ్, ఈడ ఇది ఇది ఇది. సో ఈ డేటా అంటే అన్నిటికీ డిఫరెన్స్ అయ్యేది ఒకదానికి ఇంకోదానికి డిఫరెన్స్ అయ్యేది డేటా మాత్రమే. దీనికి దీనికి మన డిఫరెన్స్ ఉందా అంటే ఏం డిఫరెన్స్ ఉంది? ఇమేజ్ అదే ఉంది, ఇమేజ్ ఉంది, టైటిల్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, వ్యూస్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంది? డేటా. అంటే ఈడ వేరే ఇమేజ్ ఉంటుంది, ఈడ వేరే ఇమేజ్ ఉంటుంది, దీని నెక్స్ట్ దాంట్లో వేరే ఇమేజ్ ఉంటుంది, ఈడ వేరే టైటిల్ ఉంటుంది, దీని నెక్స్ట్ దాంట్లో వేరే టైటిల్ ఉంటుంది. సో ఆ డేటా అనేది డిఫరెంట్ ఇక్కడ. డేటా అనేది సమ్ లిస్ట్ ఆఫ్ బ్లాగ్స్. ఒక్కో బ్లాగ్లో ఒక్కో దానికి సంబంధించిన ఇమేజ్ ఉంది, దానికి సంబంధించిన టైటిల్ ఉంది, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది, దానికి సంబంధించిన వ్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఇలా చాలా బ్లాగ్స్ ఉన్నాయి. ఇలాంటి ఆబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఈ దీంట్లో ఫిట్ చేసి, అంటే ఇది ఒక టెంప్లెట్ లాగా అనుకుంటే దీని లోపల ఫిక్స్ చేసి, ఈ డిజైన్ లోపల ఫిక్స్ చేసి ఒక్కొక్కటి చూపిస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఈ డేటా అనేది యూఐలో ఎలా కనబడాలి, మనం చూసినప్పుడు యూజర్కి ఎలా కనిపించాలి అని ఇది ఇది డెవలప్ చేస్తున్నారు కదా. అంటే ఈ డిజైన్ బ్యాక్ ఎండ్ అంటే ఈ డేటా మొత్తాన్ని యూజర్ కనిపించేలా ఎలా చూపించాలి అనేది ఫ్రంట్ ఎండ్. అంటే ఈడ ఇమేజ్ ఉండాలి, ఈడ టైటిల్ ఉండాలి, ఈడ డిస్క్రిప్షన్ ఉండాలి, ఈడ వ్యూస్ ఉండాలి అని ఒక టెంప్లెట్ లాగా మొత్తం ఆ ఆ డిజైన్ ఏదైతే ఉందో దానికి కోడ్ రాసి, ఈడ ఇమేజ్ అంటే నాకు ఇమేజ్, ఎవరైనా ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ నేను ఇక్కడ చూపిస్తాను, ఎవరైనా నాకు ఈ టైటిల్ ఇస్తే ఆ టైటిల్ నేను ఇక్కడ చూపిస్తాను, ఎవరైనా నాకు డిస్క్రిప్షన్ ఇస్తే ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ చూపిస్తాను, ఎవరైనా నాకు వ్యూస్ ఇస్తే ఆ వ్యూస్ ఇట్లా చూపిస్తా. ఇలా ఎన్ని ఎన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తే అన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని నేను ఇలా ఒక్కోటిగా చూపిస్తా అని దీన్ని డెవలప్ చేసేవాళ్ళు ఫ్రంట్ ఎండ్. అయితే ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఆ డేటా అనేది ఇక్కడికి వస్తుంది. ఫ్రంట్ ఎండ్లో ఏంటంటే ఆ డేటాని జస్ట్ యూజర్కి ఎలా కనపడాలి అని చూపిస్తాం. సో ఇలా ఒక వెబ్సైట్ మొత్తాన్ని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ టూ పార్ట్స్గా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ డేటా అంతా ఏ నుంచి తీసుకొచ్చేస్తుంది? డేటా అనేది ఏదో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోర్ చేసుకునేది డేటాబేస్. సో ఇలా మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది మనం బేసిక్ ఓవర్వ్యూ అనుకోవచ్చు. సో ఇలా యూజర్ ఇంటర్ఫేస్, దీని మొత్తాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే యూజర్కి ఎలా కనిపించాలి, యూజర్ కనిపించే ఇంటర్ఫేస్, ఇదంతా ఈ డిజైన్ అంతా ఫ్రంట్ ఎండ్ కనిపించేది మొత్తం, ఈ యూఐ అంతా బిల్డ్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. అట్లనే
ఈ డేటా ఏదైతే ఇప్పుడు డేటా బ్యాక్ ఎండ్ నుంచి పంపిస్తాం, బ్యాక్ ఎండ్ డేటాబేస్లో ఏమైనా స్టోర్ చేయడానికి, లేకపోతే డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేసి మనకి ఫ్రంట్ ఎండ్కి ఇవ్వడానికి, ఇలా ఫ్రంట్ ఎండ్కి డేటా పంపించడం, ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడానికి బ్యాక్ ఎండ్ అనేది డెవలప్ చేయాలి మనం, బ్యాక్ ఎండ్ సర్వీస్. సో అది డెవలప్ చేసే వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అనేవాడు ఇది మొత్తం చేస్తాడు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే యూ కెన్ సేల్, అతను ఒక్కడే ఒక వెబ్సైట్ మొత్తాన్ని బిల్డ్ చేయగలడు. అంటే ఇంకా ఫ్రంట్ ఎండ్ తనే చేయగలడు, బ్యాక్ ఎండ్ తనే చేయగలడు, డేటాబేస్లో ఏమైనా క్వరీలు అవి ఇవి ఉంటే కూడా తనే చేయగలడు. సో ఇవన్నీ చేసిన వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్. దీన్ని మనం బేసిక్ అనుకోవచ్చు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ రావాలి, బ్యాక్ ఎండ్ రావాలి, డేటాబేస్ పైన ఐడియా ఉండాలి. ఇది ఇంకా మీరు రోల్స్ చూస్తే ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు టెక్నాలజీస్ చెప్తా ఉంటారు, ఇది రావాలి అది రావాలని. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి ఏం నేర్చుకోవాలి మరి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే అంటే జనరల్గా అయితే ఫస్ట్ మనకి HTML CSS జావా స్క్రిప్ట్ నేర్పిస్తారు ఎవరైనా ఫ్రంట్ ఎండ్కి. కానీ అంటే లైక్ ఈ మూడు అందరూ నేర్చుకుంటారు. సో మనము ఎగ్జాక్ట్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మంచి జాబ్ కొట్టాలి అంటే రియాక్ట్ కానీ యాంగులర్ కానీ రావాలి. మరి రియాక్ట్ కానీ యాంగులర్ కానీ నేర్చుకొని ఈ మూడు నేర్చుకోకపోతే సరిపోతుందా అంటే లేదు. ఈ మూడు వస్తేనే మీరు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ చేయడానికి వస్తుంది. అంటే ఇవి బేసిక్స్ అన్నమాట ఇది నేర్చుకోవడానికి. సో ఇవి నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు. ఇంకా వేరియస్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి, నేను మోస్ట్ ఫేమస్ చెప్తున్నా. అలాగే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలి అంటే మనకి వేరియస్ లాంగ్వేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనం పైథాన్లో చూసుకుంటే జాంగో జాంగో బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చు, లేదా ఫ్లాస్క్ నేర్చుకోవచ్చు, ఇలా ఇంకా ఉంటాయి. అలాగే జావాలో చూసుకుంటే మనము స్ప్రింగ్ బూట్ నేర్చుకోవచ్చు, అదే జావా స్క్రిప్ట్లో చూసుకుంటే మనం ఎక్స్ప్రెస్ చేసి నేర్చుకోవచ్చు, వీటన్నిటితో మనం బ్యాక్ ఎండ్ ఏపీఐలు ఇవన్నీ అయితే రాయొచ్చు. ఇంకా డేటాబేస్ విషయానికి వస్తే మనకి ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్తో ఉండే డేటాబేసెస్ వాడచ్చు, లేదా మాంగోడిబి కూడా వాడచ్చు. సో ఇవి కరెంట్లీ ట్రెండింగ్లో ఉన్నవి టెక్నాలజీస్. ఏమేమి నేర్చుకోవాలో చెప్పినావు కానీ మరి ఎలా నేర్చుకోవాలి బ్రో అంటే, ఇప్పుడు నార్మల్ ఒక బేసిక్ HTML, మీరు దీనిపైన మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. HTML CSS జావా స్క్రిప్ట్ పైన కొంచెం బేసిక్ నేర్చుకోండి. బేసిక్ అంటే లైక్ హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ తోటి నార్మల్గా పేజెస్ ఎట్లా చేస్తాం, CSSతో స్టైలింగ్ ఎట్లా చేస్తాం, జావా స్క్రిప్ట్లో డామ్ మోడల్, ఇలా కొన్ని బేసిక్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు, రియాక్ట్ నేర్చుకునే ముందు పక్కా మొత్తం జావా స్క్రిప్ట్ మొత్తం వచ్చి ఉండాలని చెప్పేసి ఇంకా జావా స్క్రిప్ట్ అంతా నేర్చుకుంటూ పోతారు. సో ఇది ఏంటంటే ఇంకా నేర్చుకుంటా పోతే ఇంకా అది అయిపోదు అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది. మీరు డెప్త్కి వెళ్తున్న కొద్దీ ఉంటూనే ఉంటుంది. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే పర్సనల్గా జావా స్క్రిప్ట్ అంతా నేర్చుకున్నాకే నేను రియాక్ట్కి వస్తా అని అనుకోకుండా, జావా స్క్రిప్ట్ బేసిక్స్ నేర్చుకొని రియాక్ట్కి వెళ్ళిపోతే, ఇప్పుడు రియాక్ట్కి వెళ్ళినప్పుడు రియాక్ట్లో నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు నీకు జావా స్క్రిప్ట్ వాడాల్సి వస్తుంది. అప్పుడు ఏదైతే జావా స్క్రిప్ట్ వాడుతున్నావో అది నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకో జావా స్క్రిప్ట్లో. ఇప్పుడు కాల్ బ్యాక్స్ ఉన్నాయి, అవి నువ్వు రియాక్ట్లో వాడుతావు, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అది నువ్వు వాడచ్చు. యారో ఫంక్షన్స్ ఉన్నాయి, అవి నువ్వు రియాక్ట్ చేస్తున్నప్పుడు వాడుతావు. అది కూడా నువ్వు నీకు రియాక్ట్ చేస్తున్నప్పుడు ఓ జావా స్క్రిప్ట్లో ఇట్లా యారో ఫంక్షన్స్ అనేది ఒకటి ఉంది, సో ఇది నాకు తెలియాలి అని చెప్పేసి నువ్వు నేర్చుకుంటావు. సో ఇలా డైరెక్ట్ రియాక్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాంట్లో వాడే జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే మీరు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. లేదంటే మీరు జావా స్క్రిప్ట్ మొత్తం నేర్చుకుంటూ కూర్చుంటే మీకు అసలు జావా స్క్రిప్ట్ చాలా పెద్దగా ఉంటే దాంట్లో రియాక్ట్కి మొత్తం అవసరం ఉండకపోవచ్చు, కొంచెమే అవసరం ఉండొచ్చు. కానీ మీకు ఇది ఎంత అవసరమో తెలియక మొత్తం నేర్చుకుంటూ ఉంటారు. సో కొంచెం బేసిక్స్ నేర్చుకొని రియాక్ట్కి వెళ్ళి రియాక్ట్లో జావా స్క్రిప్ట్లో ఏ ఏ కాన్సెప్ట్లు ఎక్కువ వాడుతున్నారో అవే మీరు నేర్చుకుంటే మీరు ఫాస్ట్గా ఫ్రంట్ ఎండ్ అనేది నేర్చుకోవచ్చు. సో అలా మీరు రియాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత రియాక్ట్లో స్టేట్ మేనేజ్మెంట్ ఇంకా రిడక్షన్ ఉంటుంది. ఇది మేజర్గా నేర్చేసుకుంటే మీరు ఇంకా ఫ్రంట్ ఎండ్ పైన మీకు గ్రిప్ వస్తుంది, మీరు ప్రాజెక్ట్స్ చేయగలరు. సో అలా ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తూ చేస్తూ మీరు మొత్తం నేర్చుకుంటారు. ఎప్పుడైనా థియరీ ఒకటి చూస్తే రాదు. థియరీ కొంచెం నేర్చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తుంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పెరుగుతున్న కొద్దీ మీకు మీ స్కిల్ అనేది పెరుగుతుంది ఫ్రంట్ ఎండ్ మీద. సిమిలర్లీ అట్లనే బ్యాక్ ఎండ్ కూడా మీరు
ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని మళ్ళీ జావా స్క్రిప్ట్‌లోనే ఉంటది కాబట్టి, మీకు బేసిక్ జావా స్క్రిప్ట్ నేర్చుకొని ఉంటారు గదా! సో, అప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్స్‌ప్రెస్ జేఎస్‌లో నేర్చుకుంటున్నప్పుడు దాంట్లో ఇంకేమైనా ఎక్స్‌ట్రా వాడితే అవి గూడా అంటే ఇప్పుడు దాంట్లో యారో ఫంక్షన్స్ అవి ఉన్నట్టు మీకిలా కొత్తగా ఏమైనా కనిపిస్తే అప్పటికప్పుడు ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకుంటున్నప్పుడే జావా స్క్రిప్ట్ గూడా ప్యారలల్‌గా మీకు తెలియనిది ఏదైనా ఉంటే నేర్చుకుంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్ కూడా ఫాస్ట్‌గా వస్తది. సో, దీనికి ఇంకా జనరల్‌గా మౌన్ స్టాక్ అంటారు కాబట్టి, మనం డేటాబేస్ ఎక్కువ గూడా మాంగోడిబి వాడతాం. రియాక్ట్ ఫ్రంట్ ఎండ్‌కి బ్యాక్ ఎండ్‌కి ఏపీఐ డెవలప్‌మెంట్‌కి ఎక్స్‌ప్రెస్ జేయస్, డేటాబేస్ వచ్చేసి మాంగోడిబి వాడతాం. సో, ఇలా నేర్చుకుంటే మీరేంటి మాన్ స్టాక్ డెవలపర్ అని గూడా అంటారు. ఎందుకంటే ఎమ్ అంటే మాంగోడిబి, ఈ అంటే ఎక్స్‌ప్రెస్ జేయస్, ఆర్ అంటే రియాక్ట్, ఎన్ అంటే నోడ్ జేఎస్. నోట్ జేఎస్ అనేది ఒక రన్ టైమ్. సో, మనము ఎక్స్‌ప్రెస్ జేఎస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నోట్ జేఎస్ యూజ్ చేస్తాం అంతే. సో, మీరు ఇవన్నీ రియాక్ట్ నేర్చుకొని, ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకొని, మాంగోడిబి నేర్చుకుంటే మీరు మాన్ స్టాక్ డెవలపర్ అనొచ్చు. ఆబ్వియస్‌లీ ఇది కూడా ఫుల్ స్టాకే. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండొచ్చు. రెండొస్తాయి దీంట్లో కూడా. లేదు మేము బ్యాక్ ఎండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌తో పాటు స్ప్రింగ్ బూట్ వాడతామంటే స్ప్రింగ్ బూట్ కూడా చాలా మంది వాడతారు. ఎందుకంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ గానీ, లేకపోతే సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళందరూ బ్యాక్ ఎండ్‌లో స్ప్రింగ్ బూట్ వాడతారు. సో, స్ప్రింగ్ బూట్ కిందంటే మనకి జావా ఐడియా ఉండాలి. సో, స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్నప్పుడు కూడా మీకు జావాలో ఏం నేర్చుకోవాలి అనేది మీకు అర్థమవుతది. జావా 8 ఫ్యూచర్స్ అని ఉంటాయి కొన్ని. సో, ఇవి ఇవి మేజర్‌గా మనకి చాలా ఇంపార్టెంట్. లాంబోక్ అలాంటివన్నీ. అవి మీరు స్ప్రింగ్ బూట్‌లోకి ఎంటర్ అయినాక తెలుస్తది. మీకు జావా వచ్చున్నా కూడా దాంట్లోకెళ్ళిన తర్వాత మీరు జావాలో ఏం నేర్చుకోవాలి అని ఇలా. బ్యాక్ ఎండ్‌కి ఐదర్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ గాని, స్ప్రింగ్ బూట్ గాని. మరి ఇయన్నీ చెప్తున్నారు గానీ మరి రిసోర్సెస్ ఏంటి బ్రో అంటే మన ఛానల్లో ఇదే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మొత్తం రియాక్ట్ ఇంకా బ్యాక్ ఎండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్, మోంగోడిబి ఇంకా స్ప్రింగ్ బూట్, ఎస్‌క్యూఎల్ అన్ని ట్యుటోరియల్స్ మనము ఇదే ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మొత్తం ఏవైతే రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్స్ చేపియడంతో సహా మొత్తం ఇదే ఛానల్లో ఉంటది. సో, దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెబ్ డెవలప్‌మెంట్ ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ అవుతది. ఇంకో 3, 4 డేస్‌లో స్టార్ట్ చేసేసి లైన్‌గా మీరు ఏమేమైతే నేర్చుకోవాలో అవన్నీ వీడియోస్ ఆర్డర్ ప్రకారం పెడుతుంటాం. సో, అది ఫాలో అయ్యి మీరు ఫ్రీగా వెబ్ డెవలప్‌మెంట్ అనేది నేర్చుకోండి. సో, మీరు కంప్లీట్‌గా నేర్చుకున్న తర్వాత మీరే మీ ఓన్‌గా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నీ కలిపి చేసుకొని ఒక కంప్లీట్ వెబ్‌సైట్ చేయొచ్చు. మీరు దాన్ని ఫ్రీలాన్సింగ్ లాగా మీరు చేసిన వెబ్‌సైట్‌ని వేరే వాళ్ళకి సెల్ చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా ఎలా జేయాలి అని జెప్పేసి వీడియోస్ ఫ్యూచర్‌లో పెడతా ఉంటాం. సో, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ జేసి పెట్టుకోండి. థాంక్ యూ.